రాత్రికాల ప్రార్థన. అత్యున్నతమైన సింహాసనంపై ఆసీనుడు అయిన దేవా, స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఉదయం లేచినది మొదలుకొని కూడా ఈ రాత్రి ఈ సమయం వరకు తండ్రి, మా ఎడల మీరు చూపించిన కృప ఉన్నతమైనది, బహుబలమైనది తండ్రి. అవునయ్యా, ఈ రాత్రి వరకు కూడా మేము సజీవులంగా ఉన్నాము అంటే మరొకసారి మీ పాద సన్నిధిన కుటుంబంతో కలిసి ఈ విధంగా ప్రార్థించుకొనగలుగుతున్నాము అంటే అయ్యా, అదేదో మాకున్న ఆరోగ్యం, బలం, ధనం వల్ల కాదు తండ్రి. ఏది కూడా మాకు జీవాన్ని ఇవ్వలేదు, కానీ మీ యొక్క కృప మాత్రమే మమ్మల్ని ఇంతవరకు కూడా సజీవంగా ఉంచింది ప్రభువా. కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము అయ్యా. ప్రతి ప్రమాదమును తప్పించి ప్రతి హానికరమైన పరిస్థితిని మా నుంచి దూరపరిచారు అయ్యా. ఈ రోజున మా ప్రతి అవసరతను తీర్చారు, ప్రతి ఆకలి బాధను తండ్రి తీర్చారు. ఈ రోజున మాకు మంచి జ్ఞానమును, బలమును, శక్తిని అనుగ్రహించారు. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. థ్యాంక్ యూ లార్డ్. ఎస్ లార్డ్. ఈ విధంగా నాయన మేము అందరం కూడా ఈ రాత్రి సమయంలో ప్రార్థించుకునే గొప్ప అవకాశం దయచేసినందుకు మీకే లెక్కించలేని స్తుతులనైనా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎస్ లార్డ్. అయ్యా, నా శత్రువులు వెనుకకు మల్లుదురు, నీ సన్నిధిన వారు జోగిపడి నశింతురు అని కీర్తనల గ్రంథము 9వ అధ్యాయం 4వ వచనంలో కీర్తనగారుడు తండ్రి కీర్తిస్తూ ఉన్న రీతిగా అవునయ్యా, ఈ రోజున బిడ్డల శత్రువులందరూ కూడా తండ్రి, శత్రువుల వంటి సమస్యలన్నీ కూడా ప్రభు నశించిపోతున్నాయి తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. అవునయ్యా, మీ సన్నిధిలో మీకు విరోధంగా నిలవబడగలిగిన ధైర్యం ఎవరికి లేదు, శక్తి ఎవరికి లేదు కనుక అయ్యా, ఈ రోజున తండ్రి, శత్రువుల వంటి సమస్యల చేత బాధించబడుతున్న, శోధించబడుతున్న, కృంగిపోతున్న, బలహీనులుగా మారిపోతున్న ప్రతి బిడ్డ జీవితంలో మీ యొక్క గొప్ప వాగ్దానాన్ని నెరవేర్చండి, స్థిరపరచండి అయ్యా. మీ సహాయం వారికి అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభువా. ఎంతో మంది బిడ్డలు ఈ సమయంలో ఈ రాత్రికాల ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు తండ్రి. వారందరిని బట్టి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారి యొక్క విశ్వాసమును బట్టి వారి జీవితంలో కార్యాలు జరిగించండి నాయన. అయ్యా, అనేక మంది అనారోగ్య సమస్యల చేత బాధించబడుతున్నారు తండ్రి. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఉన్న ప్రతి విధమైన బలహీనతను తండ్రి కొట్టివేయండి అయా. బ్రెయిన్ ట్యూమర్ సమస్యల నుంచి విడుదల దయచేయండి అయా. కంటి సమస్యల నుంచి విడుదల దయచేయండి. గొంతు సమస్యల నుంచి విడుదల దయచేయండి నాయన. స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ నుంచి కూడా యేసు నామములో విడుదల దయచేయండి ప్రభువా. అయా, బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ నుంచి కూడా యేసు నామములో విడుదల అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. అయా తండ్రి, ఊపిరితిత్తుల సమస్యల నుంచి కూడా విడుదల దయచేయండి అయా. కిడ్నీ సమస్యల నుంచి విడుదల దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. లివర్ ప్రాబ్లమ్స్ నుంచి విడుదల దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయా, బోన్స్ సమస్యల నుంచి విడుదల దయచేయండి. మోకాలు నొప్పుల నుంచి విడుదల దయచేయండి తండ్రి. ఎస్ లార్డ్. ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇంకా ఎటువంటి సమస్యలు, బలహీనతల చేత, చెప్పుకోని ఇబ్బందుల చేత బాధపడుతున్నా వాటన్నిటి నుంచి కూడా బిడ్డలకు విడుదల దయచేసి మంచి ఆరోగ్యం అనుగ్రహించమని, అపవాది దురాత్మ శక్తుల చేత పీడించబడుతున్నారేమో నాయన, అపవాది క్రియలన్నింటినీ యేసు నామములో లయపరచమని అడుగుతున్నాం ప్రభువా. ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి కూడా విడిపించండి, వారిని రక్షించండి ప్రభువా. ఆర్థికంగా బలపరచండి, ప్రతి అప్పును కొట్టివేయండి తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. అదేవిధంగా ప్రభువా, ఎంతోమంది బిడ్డలు కుటుంబంలో గలిబిలితో, సమస్యలతో సమాధానం లేకుండా జీవిస్తున్నారు తండ్రి. వారి కుటుంబంలో నెమ్మదిని దయచేయండి అయ్యా. భార్యాభర్తల సమస్యల నుంచి విడుదలను అనుగ్రహించండి నాయన. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, ప్రేమిస్తూ, తగ్గింపు జీవితం కలిగి ఉండే కృప దయచేయమని అడుగుతున్నాం తండ్రి. యవన బిడ్డలందరిని బట్టి కూడా అడుగుతున్నాం, వారి తల్లిదండ్రులకు లోబడే హృదయాన్ని దయచేయండి. మంచి జీవితాన్ని, సాక్షాత్కరమైన జీవితాన్ని కలిగి ఉండేట కృప దయచేయండి. ప్రతి విధమైన ఎడిక్షన్ నుంచి విడుదల అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభువా. మారు మనసు లేని ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయా, కోర్టు కేసులో చిక్కుబడ్డారు తండ్రి. ఆ కేసుల నుంచి విడిపించండి నాయన. న్యాయాన్ని తీర్చండి అయా. అనేక మంది ఆయా దేశాల్లో ఉంటూ తండ్రి ఉద్యోగాలు చేస్తున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు, చదువుకుంటున్నారు తండ్రి. వారందరికి కూడా మీ రక్షణ సహాయం దయచేయమని, క్షేమాన్ని అనుగ్రహించమని. ఎస్ లార్డ్. అదే విధంగా నాయన అయా, ఇమిగ్రేషన్స్ విషయంలో తండ్రి, పాస్పోర్ట్స్ విషయంలో, ఇంటర్వ్యూస్ విషయంలో తండ్రి మీ సహాయాన్ని కోరుకుంటుండగా మీ కృపను కుమ్మరించమని అడుగుతున్నాం తండ్రి. నైట్ డ్యూటీలో బిడ్డలు ఉన్నారు తండ్రి, నైట్ ట్రావెలింగ్ చేస్తున్నారు. వారికి ఏ సమస్య రాకుండా, ఏ ప్రమాదం రాకుండా మీరే కాపాడమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా నాయన, గర్భఫలం లేని ప్రతి బిడ్డను బట్టి ప్రార్థన చేస్తున్నాం.
గర్భఫలాన్ని దయచేయండి. అయా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు, వారికి కావాల్సిన ఆ ఉద్యోగమును మీరే మీ చిత్తంలో వారికి అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభువా. వివాహాల కోసం తండ్రి ప్రార్థన చేస్తున్నారు, మంచి సంబంధం రావడానికి, సాటి అయిన సహాయం రావడానికి కృప దయచేయండి తండ్రి. ఎస్ లార్డ్, సొంత గృహాల కోసం ప్రార్థనలు చేస్తున్నారు, సొంత గృహాలు మీరే వారికి అనుగ్రహించండి. ఆయా ఉద్యోగంలో తండ్రి ప్రమోషన్స్ కోసం, రిటైర్మెంట్స్ కోసం తండ్రి, ఉద్యోగంలో ఉన్న సమస్యల కోసం ప్రార్థనలు చేస్తున్నారు నాయన. వాటన్నిటి నుంచి వారికి విడుదల దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. ఆయా లోన్స్ కోసం, పెన్షన్స్ కోసం అప్లై చేసుకున్నారు, సహాయం అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ఈ రాత్రి కాలంలో మా భారతదేశాన్ని బట్టి కూడా ప్రత్యేకంగా అడుగుతూ ప్రార్థన చేస్తున్నాగా దేశాన్ని దీవించండి. దేశ సైనికులకు మీరు తోడై ఉండండి, వారికి ఏ హాని జరగకుండా కాపాడండి ప్రభువా. అయ్యా, అదేవిధంగా ఈ రాత్రి కాలంలో అలసిపోయి ఉన్న దేహంతో మేమందరం కూడా ఉంటున్నాగా కంటి నిండా నిద్ర మా అందరికీ దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం దేవా. నిద్రలేమి పీడకలల సమస్యల నుంచి ప్రతి బిడ్డకు విడుదల దయచేయండి తండ్రి. అయ్యా, దురాత్మ క్రియల చేత, శత్రువుల యొక్క ఆలోచనల వలన, దొంగల వలన తండ్రి ఎవరు కూడా ఈ రాత్రిని ఇబ్బందులు ఎదుర్కొనకుండా ప్రతి ఒక్కరు కూడా కంటి నిండా సుఖంగా సేద తీరే కృప దయచేయమని, మరలా తండ్రి ఉదయాన్నే మీ పాదసన్నిధిన చేరి సజీవులుగా మిమ్మల్ని స్తుతించే భాగ్యం అనుగ్రహించమని జీవం కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.